ట్రాన్స్ఫర్ ఈ రోజే నా కాలేజ్ నుండి ట్రాన్స్ఫర్ చేయించుకో, ఎలాంటి గొడవ లేకుండా. సంజు, నీకింత ప్రాబ్లం అయితే ఇంకో చోట అడ్మిషన్ తీసుకో. నేనే ముందు కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాను, నువ్వే తర్వాత వచ్చావు. జీవితంలో ప్రతిదీ బస్సెస్ ఇట్లా సులభంగా దక్కదు. ఖర్చు ఫేగానే సీట్ మనదైపోవడానికి. ప్రతి విషయంలో అధికారం చూపించడం ఆపు. చాలు 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 ముందు ఈ ఉపన్యాసం ఇవ్వడం ఆపండి. మీ నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టండి, లేదంటే నేను నాన్నకు చెప్పేస్తాను. వద్దొద్దు, నాకన్నా ఈ తప్పు మాత్రం నువ్వు చేయకు. అంటే నువ్వు అమ్మ నాన్నలకి ఎంత ప్రియమైన వాడో అలాగే నేను కూడా వాళ్ళకి ప్రియమైన వాడిని. ఇంకా నువ్వెన్ని చారీలు చెప్పినా సరే నా వెంటకు కూడా పీకలేవు. ఇంకా ఈ విషయం నీకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ ఒప్పుకో అంతే. సరే రా నువ్వు కాలేజ్కి, నేను కూడా చూస్తాను నువ్వు ఎన్ని రోజులు నిలబడతావో మైదానంలో సంజయ్ త్రిపాఠి ముందు. ఓ, ప్రయత్నించుకో, కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఇంకోసారి కాలేజ్లో ఏ అమ్మాయినైనా ఇబ్బంది పెడితే 10 దెబ్బలు వేస్తాను, కానీ లెక్కలో మాత్రం ఒక్కటే. అయినా ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు విజయ్ అన్నయ్య వేర్వేరు స్కూల్స్లో చదివారు కాబట్టి మీకు ఇది తెలియకపోవచ్చు. ఈరోజు ఏ అమ్మాయితో అయితే గొడవ జరిగిందో, నేహా శర్మ KG2 నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం. మేము చిన్నప్పటి క్లాస్మేట్స్, మన పుస్తకం ఒక్కటే అని నేను ఒప్పుకుంటున్నాను, కానీ మా ఇద్దరు లెక్కలు వేరు వేరుగా ఉంటాయి. అందుకే మా కెమిస్ట్రీలో మీ అకౌంట్ పొరపాటును కూడా తీసుకురావద్దు, మీరు, మీకు ముందే చెప్పేస్తున్నాను. అంటే చిన్ననాటి క్లాస్మేట్తో ఇంత పెద్ద గొడవ ఏంటి? ఈ నేహ ఇంకా నువ్వు మీరిద్దరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదుగా? కాదు, అలాంటిదేం లేదు, అలాంటిదేం జరగదు కూడా. కానీ అవును, గట్టి గొడవే జరిగింది మా ఇద్దరి మధ్య. ఇంకో విషయం మీరు కూడా క్లియర్ కట్గా అర్థం చేసుకోండి, మా ఇద్దరి విషయంలో మర్చిపోయి కూడా తలదూర్చకండి, అదే మీకు మంచిది. ఇది ఎలా సాధ్యం? ఇక్కడే కదా పెట్టాను. ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? ఏమైంది? అరే, ఆ ఫోటోలు ఏమయ్యాయి? నేనే నా చేతులతో ఇక్కడే పెట్టాను. నాకు తెలీదు, నేను అసలు ముట్టుకోలేదు. అయినా మన గదిలోకి ఎవరూ రారు కదా. మరి ఆధారాలు ఎక్కడికి పోయాయి? ఒకవేళ ఆ ఫోటోలు నెగటివ్స్ నాకు దొరికిపోతే వాడు ఆకలితో ఉన్న సింహంలా నన్ను తినేస్తాడు. ఇవి ఎక్కడా దొరకడం లేదు. అవి ఎవరో దొంగిలించినట్టు అనిపిస్తోంది. పోలీస్ ఇంట్లోనే దొంగతనం జరిగిందా? ఇక మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అయినా వదిన గారు, ఇవి వింటుంటే నిజంగా సరదాగా ఉంది. విషయం ఏంటంటే, నిజాయితీగా ఉండే వాళ్ళ ఇళ్లలో బీరువాలు అవసరం ఉండవు. అందుకే నేను ఒక దొంగను అద్దెకు తీసుకున్నాను, వాడిని దొంగతనం కోసం వదిలేశాను. ఇంకా ఈ పేద ఇంట్లోకి సాక్ష్యాలు దొంగిలించడానికి పంపించాను. ఈరోజు పొద్దున్నే వాడు తన పని పూర్తి చేశాడు. వాడి దొంగతనం విజయవంతమైందని తెలిసిన వెంటనే మేం బేబీ గారితో అన్నాం, అరే పదండి 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 బాయ్, త్వరగా పదండి, సమయం వచ్చింది దీపక్ బాబు గాయాలపై కారం చల్లడానికి. తర్వాత బండి తీసుకుని హఠాత్మని నిన్ను రోడ్డు మీదకు తీసుకురావడానికి ఇక్కడికి వచ్చేసాం. ఇంకా అలా రోడ్డు మీద సాక్ష్యాలు చేతికి రాగానే మేము మీ పై అధికారికి ఫిర్యాదు చేశాం. నేను ఆయనతో అన్నాను, సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ శర్మ డ్యూటీలో ఉండి నన్ను అవమానిస్తున్నారని, నా దగ్గర సిఫార్సు అడగడానికి ప్రయత్నించారని. ఇంకేముంది, తర్వాత నా చేతిలో పెట్టేశారు అతను నీ సస్పెన్షన్ ఆర్డర్. ఇప్పుడు నువ్వు గట్టి
గట్టిగా ఇరుక్కున్నావు పోలీసోడా. నీ గౌరవం, పరువు, నీ ఉద్యోగం, సమాజంలో పరువు, పోలీస్ యూనిఫామ్, ఇంకా నాపై సేకరించిన సాక్ష్యాలన్నీ ఒక్క దెబ్బకి అన్నీ మాయం. ఇప్పుడు నీ చేతిలో ఏదీ లేదు దీపక్ బాబు, పూర్తిగా ఖాళీ అయ్యావు. ఇక వెళ్ళండి. ఇప్పుడు ఇక వాచ్మెన్ జాబ్ కోసం ప్రయత్నించండి. ఇప్పుడు అర్థమవుతుంది నా భర్తతో పెట్టుకుంటే ఆయనకి ఎదురెళ్తే గతి ఏమవుతుందో. మీ గతి ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి. నిజాయితీ పరులు దేవుడికి మాత్రమే భయపడతారు. వదిన గారు, దేవుడు ఆలస్యమైన చివరికి అందరికి న్యాయం చేస్తాడు. అరే, వీళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారు బేబీ గారు? ఇప్పుడిప్పుడే కదా వీళ్ళు సర్వనాశనమయ్యే వార్త విన్నారు. వీళ్ళ జీవితంలో అలజడి రేగింది, పాపం బెత్తరపోయారు. దీపక్ బాబు, మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు. మీ కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు మీ చెప్పులు అరిగించుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ సస్పెన్షన్ ఆర్డర్ రద్దు చేయించుకుని తిరిగి ఉద్యోగం పొందటానికి. పదండి బేబీ గారు. మీరు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఏమైంది? ఆ పొగరు పోలీస్ వాడికి చెప్పలేదు నేను. వాడి కూతురికి మన బిడ్డ వల్లే చందన్ లాల్ కాలేజీలో సీటు దొరికిందని. అదైతే నిజమే. సరే అయితే బండి వెనక్కి తిప్పు. అరే వద్దు 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 భార్యమణి గారు, ఈ రోజుకి ఈ మాత్రం టపాసులు చాలు. లక్ష్మీ బాము కూడా ఈ రోజే పేల్చేస్తే పాపం చచ్చిపోతారు. మరి మీరు చెప్పేది నిజమే, కానీ సంజు ఇంకా నేహ ఒకే కాలేజీలో ఉండటం మనకు ప్రమాద ఘంటికలు మోగినట్టే. ఈ వయసులో ఆడపిల్ల మగపిల్లాడు నిప్పు దూదిలా ఉంటారు. ఇంకా ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిల కన్ను ఎప్పుడూ పెద్ద ధనవంతులైన అబ్బాయిల మీదే ఉంటుంది. మనం కొంచెం దృష్టి పెట్టాలి. మీరు సంజు మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. అసలు ఈ వ్యవహారం ఏంటో కనుక్కోండి చాలు. అందరికీ తెలుసు మీరు ఎంత నిజాయితీ పరులో. డిపార్ట్మెంట్ మీ వెంటే ఉంటుంది. చాలు, ధైర్యంగా ఉండండి, ఇంకోసారి ప్రయత్నించండి. మీ నిజాయితీనే గెలుస్తుంది. ఏం చేసుకోను అలాంటి గెలుపుని. దేనిలో అయితే అపవాదు మచ్చ ఉంటుందో 25 ఏళ్ల ఉద్యోగంలో ఎవరూ వేలు కూడా ఎత్తి చూపలేదు. నా మీద కానీ నా యూనిఫామ్ మీద కానీ ఇలా మొదటిసారి జరిగింది నాతో. ఈ ఇంటి పెద్దని నేను. ఇంటి బాధ్యత అంతా నా మీదే ఉంది. నువ్వు గృహిణివి. మన కొడుకు ఏమీ చేయడం లేదు. కూతురు మేనకోడలు ఇద్దరు చిన్నవాళ్ళు చదువుకుంటున్నారు. జీతం మొత్తం వస్తేనే నెలలో చివరి రోజులు గడవటం కష్టం. సగం జీతంతో ఎలా బతుకుతాం? ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోలేను, ఎప్పుడు తీసుకోలేదు. కష్టపడి కూలి పని చేయలేను, సిగ్గు వల్ల. చేస్తే ఏం చేయగలను నేను? మనం మధ్యతరగతి ప్రజలం. పరువు తిరిగి రావడం కోసం ఎదురు చూడగలం, కానీ జీతం వచ్చేదాకా ఆగలేం. పైగా జనాలేమంటారు? సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ శర్మ సస్పెండ్ అయ్యాడనా? నేను పూర్తిగా ఓడిపోయాను.